హాయ్ అండి అందరికీ. ఈ వీడియోకి పెద్దగా లైక్స్ వస్తాయని నేను ఆశించట్లేదు. ఎందుకంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసినా కానీ 2-3 లైక్స్ వచ్చి ఆగిపోతున్నాయి. బట్ మన వీడియోలో ఏదైనా ప్రత్యేకత ఉంటే ఖచ్చితంగా వాళ్ళే లైక్ చేస్తారు. మనం అడగడం ఎందుకు అని నేనైతే అనుకుంటాను. అది నిజమా కదా? నిజమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం ఊరగాయ పెడుతున్నాను. ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు పెట్టలేదా అని మీరు డౌట్ పడవచ్చు. ఇంతకుముందు నేను పెట్టేదాన్ని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని, ఇప్పుడు మాత్రం నేనే సొంతంగా నా చేతులతో పెడుతున్నాను. మ్యాగీ కడుపులో ఉన్నప్పుడు పెట్టాను. అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండే నాకు. నేను దూరంగా ఉండి మా తమ్ముడి చేత పెట్టించాను. ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనే పెడుతున్నా. మా కూతురు వచ్చేసి నేను పెడతా అంటే కారం ఎక్కువ ఉంది కదా, కళ్ళకందుకు తగిలితే మంట తీస్తుందని నేను దూరంగా పెట్టి నేనే కలిపాను. నేనైతే 3 days తర్వాత ఆయిల్ వేస్తాను. ఈరోజు అన్నీ కలిపి పెట్టేసుకుని ఉప్పు, కారము, ఆవపిండి అన్నీ కలిపేసేసి పెడతాను. మళ్ళీ 3 days తర్వాత ఆయిల్ వేస్తాను. మీరైతే నువ్వుల నూనె వేస్తారా లేకపోతే మామూలుగా పామ్ ఆయిలే వేస్తారా? నేనైతే నువ్వుల నూనె వేస్తాను. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా నేనే పెట్టాను, ఇక్కడ కూడా నేనే పెడుతున్నా. మర్చిపోయిన ఊరగాయ గురించి పెద్ద స్టోరీ ఉందనుకోండి. మా ఇంట్లో ముక్కలేంది ముద్ద దిగదంటారు కదా. మా ఆయనకి ఎప్పుడు ఊరగాయ ఉండాలి. చికెన్ బిర్యానీ ఉన్నా, మటన్ బిర్యానీ ఉన్నా, ఏది ఉన్నా సరే ఊరగాయ కావాలి ఖచ్చితంగా. ఎవరింటోనో ఊరగాయ ఉందనుకోండి, అది ఎన్ని రోజులదైనా కానీ సరే ఊరగాయ అయితే పెట్టించండి అని చెప్తాడు. ఏం అడగడు కానీ ఊరగాయ అయితే ఖచ్చితంగా మరి అడిగి మరీ పెట్టించుకుంటాడు డబ్బాలో. అంత ఇష్టం ఆయనకి. ఎన్ని కూరలన్నా ఉన్నాయి, ఊరగాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే అంత ఇష్టపడుతున్నాడు కదా అని ఆయన కోసమనే ఊరగాయ పెట్టాను. ఎన్ని రోజుల నుంచి నన్ను సతాయిస్తున్నాడు, ఊరగాయ పెట్టని. నాకు రాదు బా అంటే సరే ఎట్నో కొట్ట పెట్టలే అని చెప్పాడు. మొత్తానికైతే నేను ఊరగాయ పెట్టేశాను. 3 days తర్వాత ఆయిల్ కూడా వేశాను, అది కూడా మీకు చూపిస్తున్నా. ఊరగాయ స్టోరీ నచ్చిందా? అలాగే వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తాను ఆశిస్తున్నాను. అలాగే ఊరగాయ ఎలా వచ్చిందో కామెంట్